వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే వెజ్ ఆమ్లెట్. అంటే ఏంటో రెసిపీలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్. దానికంటే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో 1 కప్పు వరకు క్యాబేజ్ చిన్న కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 1/4 కప్ వరకు క్యారెట్ తురుము, అలాగే 1/4 కప్ వరకు చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్, తర్వాత 1/4 కప్ వరకు టమాటా ముక్కలు, అలాగే క్యాప్సికమ్ అనేది ఒక పావు కప్ అండి, మీ ఇష్టం. 1/4 కప్ అయినా వేసుకోవచ్చు. తర్వాత రుచికి సరిపడా కారం, తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1/4 టీ స్పూన్ వరకు పసుపు, తర్వాత కొద్దిగా కొత్తిమీర ఆకు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ వరకు మసాలా, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మీరు రుచికి సరిపడా సాల్ట్, తర్వాత పావు కప్ వరకు పల్లీలు దూరగా వేయించుకొని పొట్టు తీసుకొని ఇలా దంచుకొని దాంట్లో వేసుకోండి. అలాగే 1/4 కప్ వరకు శనగపిండి, ఇదంతా వేసుకొని కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేటట్టు కలుపుకోవాలి. దీంట్లో నేనైతే ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకున్నాను. ఇలా అయితే పిల్లలైతే వాళ్ళకి వెజిటేబుల్స్ ఎక్కువగా వెళ్తాయండి, అందుకే ఈ రకంగా చేశాను. మీరు కావాలంటే వెజిటేబుల్స్ అనేది తగ్గించుకొని వేసుకోవచ్చు. పిండి ఎక్కువ వేసుకోవచ్చు, శనగపిండి అనేది. తర్వాత ప్యాన్కి కొంచెం వేడెక్కాక దానికి ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇలా 1 స్పూన్ లేదా 2 స్పూన్స్ పిండి వేసుకొని సేమ్ ఆమ్లెట్ ఎలా వేసుకుంటారో ఆ విధంగా వేసుకోండి, ఇలా పరుచుకోండి మంచిగా. తర్వాత దీనిపైన మీరు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేనైతే నువ్వులు వేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి. అప్లై చేసి దీన్ని మనము ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి, మగ్గించుకోవాలి. మనకు ఒక 5 నిమిషాల తర్వాత మనకు కింద వైపులో బాగా కాలుతుందండి. మనకు గోల్డెన్ కలర్ అయిందా లేదా అని చూసుకోండి. ఫస్ట్ గోల్డెన్ కలర్ అయితే వెంటనే రివర్స్ చేసుకోండి. ఇలా రివర్స్ చేసుకున్నారా చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు మనం కాల్చుకోవాలి. తర్వాత ఇంకో వైపు కూడా ఒక 5 నిమిషాల కాల్చుకోండి. తర్వాత ఇప్పుడు దీన్ని వేడివేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మనకు మీరు టమాటా కెచప్ అయినా వేసుకొని తినేయచ్చు, లేకపోతే డైరెక్ట్ అయినా తినేయచ్చు. దీనికి ఏది అవసరం లేదండి, ఎందుకంటే మనం దీంట్లో అన్నీ వేసుకున్నాం కదా, వెజిటేబుల్స్ ఆఖరికి టమాటా కూడా వేసుకున్నాం కాబట్టి పచ్చడి కూడా అవసరం లేదు. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే ఆహా అనాల్సిందే. పిల్లలకైతే అన్ని రకాల వెజిటేబుల్స్ దీంట్లో వేసి వాళ్ళకి పెట్టేయచ్చు. ఆమ్లెట్ అని చెప్తే కూడా నమ్ముతారు, అంత బాగుంటుంది. టేస్ట్ పరంగానే కాకుండా చూడ్డానికి కూడా అంత టేస్టీగా ఉంటుంది. దీనిలో మనం ఎక్స్ట్రా పల్లీలు కూడా యాడ్ చేసాం కదా, అంత బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. మా పిల్లలకు పెట్టాను, వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.